హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన ఆంధ్ర అమ్మాయి. ఈరోజు మనం టేస్టీ ఆంధ్ర స్టైల్ చిక్కుడుకాయ పులుసు చేసేసుకుందాం. దానికోసం ఫస్ట్ మనం స్టవ్ వెలిగించేసుకొని చట్టి పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని తర్వాత 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. అలాగే లవంగాలు 4 వేసుకోవాలి. చెక్క కొద్దిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించేసుకొని మనం మిక్సీ జార్లోకి వేసేసుకోవాలన్నమాట. ఇవైతే చాలా బాగుంటుంది కూర, ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. అలాగే నా ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క వీడియోని కూడాను ఎండ్ వరకు చూసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఈ లోపల నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి. ప్రతిది కూడాను ఎండ్ వరకు చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇవి దోరగా వేగినాక మనం మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్ చేసేసుకోవాలి. ధనియాలు, చెక్క, లవంగం. మంచిగా చికెన్ పులుసు లాగా ఉంటుంది. చిక్కుడుకాయతో కూడా మనకి మంచిగా చికెన్ పులుసు టేస్ట్ తెప్పియచ్చు, బాగుంటుంది. దోరగా వేగినాయి కదా, ఇవి మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నా. ఈ లోపల చిక్కుడుకాయల్ని శుభ్రంగా కడిగి పెట్టేసుకోండి. తర్వాత ఆయిల్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పడుతుంది. ఒక ఉల్లిపాయని చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఈ లోపల ఆయిల్ ఏమో 3 టేబుల్ స్పూన్, ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కినాక ఉల్లిపాయ వేయాలన్నమాట. ఉల్లిపాయ ఎక్కువ వేస్తే మనకి తీయగా ఉంటుంది కూర, అందుకని నేను ఒకటే చిన్న ఉల్లిపాయ వేసాను. చిన్నది ఉల్లిపాయ అన్నమాట, చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. దీంట్లోనే ఉప్పు కూడా వేసుకున్నాను. ఎందుకంటే ఉప్పు ఎందుకు వేసుకున్నానంటే మనకి త్వరగా వేగుతుంది. గోల్డెన్ బ్రౌన్లో మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉప్పు వేసుకొని ఫ్రై చేయాలి ఉల్లిపాయల్ని. నా ఛానల్లో ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయండి. నాన్ వెజ్ రెసిపీస్, వెజ్ రెసిపీస్. త్వరగా అంటే మన ఇంట్లో ఇంకేం కూరగాయలు లేవు, ఓన్లీ ఒకటే టమాటో, ఒకటే ఉల్లిపాయ ఉన్నాయి అనుకోండి, దాంతో కూడా చేయొచ్చు రెసిపీ. అదేంటో కూడా నా ఛానల్లోనే ఉంది. మిరియాల రసం చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. ఒకటే ఉల్లిపాయ టమాటా వేసుకొని కూడా చేసుకోవచ్చు. అలాగే పిండి కూర కూడా ఉంది, అది కూడా చూడండి. చపాతీల్లోకి సూపర్ ఉంటుంది పిండి కూర. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్లో ఉన్న ప్రతిదీ లాంగ్ వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు, రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ అస్సలు స్కిప్ చేయొద్దు. ఎండ్ వరకు చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళ చేత కూడాను సబ్స్క్రైబ్ చేయించండి. నెక్స్ట్ ఉల్లిపాయలు మంచిగా వేగినాయి కదా, శుభ్రంగా కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలని వేసేసుకుందాం. ఇవి కేజీ చిక్కుడుకాయలు అనమాట. కేజీ చిక్కుడుకాయలు వేసాను. ఇది ఆంధ్ర స్టైల్, ఓల్డ్ స్టైల్లో ఇలాగే చేస్తారు. చాలా బాగుంటుంది కర్రీ, ఎక్కడ మిస్ అవ్వద్దు. నెక్స్ట్ పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. పసుపు వేసేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. నేను వాటర్ అయితే యాడ్ చేయలేదు, ఎందుకంటే చిక్కుడుకాయలు కడుక్కున్నప్పుడు కొద్దిగంత వాటర్ ఉంటుంది, ఆ వాటర్ తోటే మగ్గుతుంది. ఉప్పు వేసాము ఆల్రెడీ, మనం ఉల్లిపాయలు వేయించేటప్పుడు కొద్దిగంత ఉప్పు వేసాం కదా, ఆ ఉప్పుకి వాటర్ అనేది బయటకు వచ్చేసి మంచిగా మగ్గుతుంది. సో నేనైతే వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. నెక్స్ట్ ఇందాక చూపించాను కదా, ధనియాలు, చెక్క, లవంగం అవన్నీ పౌడర్ చేసేసుకున్నాక దీంట్లోనే అల్లం ఒక చిన్న ఇంచు, వెల్లుల్లి 7 రెమ్మలు వేసేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారా నీళ్ళు ఎలా వచ్చినాయో మంచిగా. నేను వాటర్ వేయకుండానే మనకి వాటర్ అనేది వచ్చేసింది, ఎందుకంటే ఉప్పు ఉంటుంది కదా,
ఏ వెజిటేబుల్స్లో అయినా సరే మనం ఉప్పు వేసామంటే వాటర్ అనేది వచ్చేస్తుంది. మనం వాటర్ వేయకుండానే వాటర్ వచ్చేస్తుంది. ఈ వాటర్ అంతా మగ్గేంత వరకు కుక్ చేసేసుకోవాలి. ఈ లోపల టమాటాలు 3 తీసుకోండి. శుభ్రంగా కడుక్కొని కట్ చేసేసుకోవాలి. టమాటాలు మీకు గుజ్జుగా కావాలంటే 4 తీసుకోవచ్చు. ఇంకా గుజ్జు కావాలి, మాకు గ్రేవీ బాగుండాలి అనుకుంటే 4 టమాటాలు పెద్దవి తీసుకొని బాగా పండినవి తీసుకొని కట్ చేసేసుకొని వాటర్ మంచిగా ఇంకినాక, చిక్కుడుకాయలు వేసినప్పుడు వాటర్ వచ్చింది కదా, ఆ వాటర్ మంచిగా ఇంకినాకనే మనం టమాటా అనేది యాడ్ చేయాలన్నమాట. ఈ టమాటో మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకొని మగ్గినాక నేను 1 టేబుల్ స్పూన్ కారం వేసాను. కారం వేసేసుకొని మంచి కలిపెట్టేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ కారమే వేసాను. మీకు స్పైసీ కావాలంటే ఇంకొక 1 టేబుల్ స్పూన్ కారం వేయచ్చు. ఎందుకంటే మేము స్పైసీ ఎక్కువ తినము, అందుకని నేను 1 టేబుల్ స్పూన్ కారమే వేసాను. నెక్స్ట్ కారం కూడా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లోకి నేను చెప్పాను కదా చిక్కుడుకాయ పులుసు అని, అందుకోసం దాంట్లో 2 గ్లాసెస్ వాటర్ పోయాలి. 2 గ్లాసుల దాకా వాటర్ యాడ్ చేయాలి. మంచిగా వాటర్ పోసుకొని మరిగేంత వరకు సిమ్లో పెట్టుకొని కుక్ చేసేసుకోవాలి. రెండు గ్లాసుల దాకా వాటర్ పోసుకోవాలి. బాగుంటుంది, అచ్చం చికెన్ పులుసు లాగా ఉంటుంది కూర. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, టేస్ట్ అయితే బాగుంటుంది. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరిగేంతవరకు ఉంచుకోవాలి. ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు కొద్దిగా వేసుకోవచ్చు. మనం ఫస్ట్ ఉప్పు ఉల్లిపాయలు వేగేంత వరకే వేసాం కదా, ఇప్పుడు మళ్ళీ ఉప్పు చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ముందే కూరకి సరిపడా ఉప్పు ముందే వేసుంటే ఇప్పుడు ఏమీ వేయక్కర్లేదు. చూసుకోండి, వాటర్ పోసినాక ఉప్పు ఎంత ఉందనేసి చూసుకొని ఉప్పు వేసుకోండి. బాగా మరిగినాక ఇందాక మనం దంచి పెట్టుకున్న మసాలా వేసేసేయాలి. మసాలా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసేసుకోవాలి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. అలాగే నా ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క రెసిపీని ఎండ్ వరకు చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారా, నూనె మంచిగా పైకి తేలింది. చిక్కుడుకాయ పులుసు సూపర్గా ఉంటుంది, అన్నంలోకి కానీ రోటీల్లోకి కానీ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.